తెలంగాణను విభజించి 2 రాష్ట్రాలు చేసి పుష్కర కాలం అవుతుంది. ఇప్పుడు 2 రాష్ట్రాలు కూడా పోటీపడి మరీ అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. రాష్ట్రాలుగా విడిపోయినా ప్రజలుగా మాత్రం కలిసిమెలిసే ఉంటున్నారు. అప్పుడప్పుడు లీడర్లు విమర్శలు చేసుకున్నా కలిసినప్పుడు మాత్రం మంచిగానే ఉంటున్నారు. కానీ రాష్ట్రాన్ని విభజించినందుకు 2 రాష్ట్రాల ప్రజలకు నాయకులకు లేని బాధ కొంత వేరే రాష్ట్ర నాయకులకు ఉన్నది. ఇవాళ పార్లమెంటులో ఎంపీ తేజస్వి సూర్య ఏం మాట్లాడిండు, దాని మీద అవుతున్న రచ్చేందో పురాగార్చుకుందాం పాండ్రి. If you remember the way the Congress party, the UPA, divided the two undivided Andhra Pradesh into AP and Telangana, it was done the partition of AP and Telangana was done in a worse fashion than the British did the partition of India and Pakistan. This is the kind of legacy they have, Adhyakshi. బ్రిటిష్ వాళ్ళు ఇండియా పాకిస్తాన్ విభజించినట్టుగానే అప్పటి సెంటర్ సర్కారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ను విభజించినాయట. మరి ఆ విభజన వల్ల కర్ణాటక రాష్ట్రం నుండి ఎంపీ తేజస్వి సూర్యకు ఏం తక్లీఫ్ అవుతుందో తెలియదు గాని పార్లమెంట్ లా ఇప్పుడు ఇట్లా మాట్లాడే వరకు ఆయన మాటల మీద తెలంగాణ లీడర్లంతా బగ్గు అంటున్నారు. ఇవాళ పార్లమెంట్ లో జరుగుతున్నటువంటి చర్చ అంశం వేరు, డిలిమిటేషన్ ఉమెన్ రిజర్వేషన్ బిల్లు. ఆ సందర్భంలో తెలివిలేని ఒక వెధవ మెదడు జ్ఞానం లేక తెలంగాణ విభజనను పాకిస్తాన్ భారత విభజనతోటి పోల్చి ఈరోజు ఈ భారతదేశంలో ప్రజాస్వామికంగా రాజ్యాంగ ప్రకారంగా లోక్సభ రాజ్యసభ పాస్ చేసినటువంటి బిల్లులను పార్లమెంటు వేదికగా అవమానపరుస్తుంటే తెలంగాణ నుంచి ఎంపికైన 8 మంది భారతీయ జనతా పార్టీల ఎంపులు చీము నెత్తురు లేకుండా వాటిని విని ఎంజాయ్ చేసేటువంటి దౌర్భాగ్య పరిస్థితి వింటే తెలంగాణ తల్లి రోధించేటువంటి పరిస్థితి ఉంది. అలా అయాళ్ళ పార్లమెంట్ లో బిల్లు ఆమోదం పొందేందుకు సుష్మా స్వరాజ్ కూడా రాజ్యాంగ పరంగా మద్దతు చేస్తే ఇవాళ తేజస్వి సూర్య తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నాడని గరానికి వచ్చిండు పొన్నవన్న. తెలంగాణ బీజేపీ ఎంపీలు తెలంగాణ బిడ్డలైతే దీన్ని ఖండించాలని డిమాండ్ చేసిండు. ఇటు కేటీఆర్ కూడా గట్టిగానే గరమైండు. తెలంగాణ అస్తిత్వం మీద బీజేపీకి గౌరవం లేదన్న కేటీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడటాన్ని భారత్ పాకిస్తాన్ విభజనతోని పోల్చుడు అత్యంత మూర్ఖత్వం. ఇలాంటి అహంకార పూరిత తెలంగాణ వ్యతిరేక వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం అనుకుంటా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిండు. ప్రధానమంత్రి మోడీ కా నుంచి మొదలు పెడితే పార్లమెంటు సభ్యుడు తేజస్వి సూర్య దాకా తెలంగాణ వ్యతిరేకతను పువ్వు పార్టీ లీడర్లు బయట పెడుతున్నారని గరమైండు. ఇటు హరీష్ అన్న సుతం గట్టిగానే సురుకులు పెట్టిండు. రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్ మోడల్ గా నిలవడాన్ని బీజేపీ తట్టుకోలేకపోతున్నదనడానికి తేజస్వి అహంకార పూరిత వ్యాఖ్యల నిదర్శనం. ఇండియా పాకిస్తాన్ విభజన లాంటిదే తెలంగాణ ఏర్పాటైతే ఆనాడు బీజేపీ విభజన బిల్లుకు ఎందుకు మద్దతు తెలిపిందని ప్రశ్నించిండు. ఇక బీఆర్ఎస్ ఎంపీలు లోక్సభలో ఉంటే తేజస్వి సూర్య సంగతి ఏమిటో తేల్చేవారు. బీజేపీ ఎంపీలైనా కాంగ్రెస్ ఎంపీలైనా తెలంగాణ పాలిట దిష్టి బొమ్మలుగా మారిరని గట్టిగానే అందుకున్నాడు. తేజస్వి సూర్య నీకెంత ధైర్యం, తెలంగాణ సాధన కోసం జరిగిన పోరాటాన్ని కించపరుస్తావని ప్రశ్నించింది కవితక్క. బీజేపీ ఎంపీలు వెంటనే ఈ వ్యాఖ్యలను ఖండించి తేజస్వి సూర్యతో క్షమాపణలు చెప్పించాలి. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడే సత్తా లేకపోతే పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది కవితక్క. ఈ ముచ్చట గురించి అడిగితే పువ్వు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గిట్ల కవరింగ్ చేసిండు. పాకిస్తాన్ తో పోల్చలేదు. పాకిస్తాన్ లో ఎప్పుడైతే భారతదేశము పాకిస్తాన్ మధ్యన జరిగిన విభజనలో ఎంతో మంది చనిపోయారు, ప్రాణత్యాగాలు చేశారు. అటువంటి రీతిలో తెలంగాణ కూడా నిర్మాణం అయింది. ఇక్కడ కూడా ప్రాణత్యాగాలు చేశారు. అది కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, మేము ఒక్క ప్రాణం నష్టం పోకుండా 3 రాష్ట్రాలు ఏర్పాటు చేసినాము. అది నేపథ్యము. మనము సందర్భం చూడాలి, వారు మాట్లాడేటువంటి ఆలోచన చూడాలి. అంతేగాని దాంట్లో భూతద్దం పెట్టుకొని ఎక్కడ చూసుకుంటే తప్పు. బిట్వీన్ ది లైన్స్, దిస్ ఇస్ ది బిట్వీన్ ది లైన్స్. ఏందో ఏమో సారు, మీరు మాట్లాడింది మీకైనా అర్థమైందో లేదో తెలియదు గాని సందర్భం ఏదైనా ఆ ఎంపీ పోలికలు చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉంటాయి. అవన్నిటిని కాదని బ్రిటిష్ వాళ్ళు ఇండియా పాకిస్తాన్ విభజించినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించారని అన్నాక కూడా ఆ మాటలను మీరు సమర్థించుకోవాలనుకుంటే మీకు దండం పెట్టాల్సిందే. ఎంత మీ పార్టీ ఎంపీ అయినా ఆయన అట్లా మాట్లాడేది లేకుండే అని అంటే ఇటు తెలంగాణ ప్రజలు అటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మస్తు సంతోషపడుతురు గాని మీరు కూడా ఆయన మాట్లాడిన దాంట్లో తప్పేం లేదన్నట్టుగానే మాట్లాడిరంటే మిమ్మల్ని ఏమనాలన్నా కూడా అర్థం కాని పరిస్థితి ఉన్నదని అనవట్టిరు కొందరు తెలంగాణ వాదులు. చూడాలి మరి ఈ రచ్చ రేపట్ల ఇంకెంత దూరం పోతుంది అనేది.